భారత భాగ్య విధాత బాబా సాహెబ్ అంబేద్కర్. జయ హో దళిత సూర్యుడా భారత రత్నమా, అజ్ఞానపు చీకటిని చీల్చిన జ్ఞాన దీపమా. నీ అడుగు జాడలే మాకు విజయ మార్గము, నీవు రచించిన రాజ్యాంగమే జాతి గర్వము. కులమతాల సంకెళ్లను తెంచిన విప్లవ వీరుడా, సమాజ స్థాపనకై పోరాడిన ధీరుడా. అక్షరమే ఆయుధమని చాటిన మహనీయుడా. మహచ్చెరువు సాక్షిగా ఆత్మగౌరవం చాటావు, దాహార్తిని తీర్చే హక్కుకై అలుపెరుగక పోరాడావు. అంటరానితనం అనే మురికిని కడిగి వేశావు, మనుషులంతా ఒక్కటేనని లోకానికి తెలిపావు. చదువు ఒక్కటే బానిస సంకెళ్లను తెంచునన్నావు, అక్షర జ్ఞానం ఉంటేనే విముక్తి కలుగునన్నావు. ఆకలితో ఉన్నా సరే పుస్తకం చేత పట్టమన్నావు, జ్ఞానాగ్నితో అజ్ఞానాన్ని దహించమన్నావు. అణగారిన వర్గాల గొంతుకవై సింహనాదం చేశావు, బ్రిటిష్ పాలకుల ముందే మా హక్కులకై వాదించావు. రౌండ్ టేబుల్ సభల్లో సత్తా చాటావు, అణచివేతకు వ్యతిరేకంగా చట్టాలు కోరావు. భారత రాజ్యాంగ శిల్పిగా చరిత్రకెక్కావు, అనేక దేశాల చట్టాలను క్షుణ్ణంగా చదివావు. అన్ని వర్గాల హితం కోరి గ్రంథం మలిచావు, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం పోశావు. రిజర్వేషన్ ఫలాలను మాకు అందించావు, తరతరాల అణచివేతకు చట్టబద్ధ ముగింపునిచ్చావు. విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించావు, వెనుకబడిన జాతులకు వెలుగుబాట చూపావు. స్త్రీల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు తెచ్చావు, మహిళల అభ్యున్నతే దేశాభివృద్ధి అన్నావు. ఆస్తిలో వాటా విద్యలో మేటి వారికి ఇచ్చావు, అబలలు కాదని సబలలని నిరూపించావు. కార్మికుల కష్టాలను కళ్ళారా చూశావు, 8 గంటల పని దినాన్ని అమలు చేశావు. కనీస వేతనం కోసం చట్టాలు మలిచావు, శ్రమకు తగ్గ ఫలితాన్ని కార్మికులకు దక్కించావు. ఆర్థిక శాస్త్రవేత్తగా ఆర్బీకి మూలమయ్యావు, రూపాయి సమస్యపై లోతైన పరిశోధన చేశావు. నదుల అనుసంధానం సాగునీటి ప్రాజెక్టులు కలగన్నావు, ఆధునిక భారతావనికి పునాదులు వేశావు. కుల నిర్మూలనే నీ అంతిమ లక్ష్యం, మానవత్వమే నీ అసలైన మతం. మతోన్మాదపు విషవలయం విచ్ఛిన్నం కావాలని బుద్ధుని శాంతి మార్గాన్ని ఆశ్రయించావు. చదువుకో, సంఘటితమవ్వు, పోరాడు అన్నావు. ఈ 3 సూత్రాలే మా ప్రగతికి సోపానాలు. అన్యాయాన్ని ఎదిరించే
అణగారిన గుండెల్లో ఆశల జ్యోతివి వెలిగించావు. రాజ్యాంగం అంటే కేవలం చట్టం కాదన్నావు, అది ఒక జీవన మార్గం, ఒక ఆచరణ అన్నావు. నీవు ఇచ్చిన ఓటు హక్కు సామాన్యుడి వజ్రాయుధం, ఆలించే వాడెవరో ప్రజలే తేల్చే విధానం. నువ్వు చూపిన బాటలో మేమంతా నడుస్తా, నీ ఆశయాల సాధనకై నిత్యం శ్రమిస్తాం. భారతీయతను చాటుతూ ఐక్యంగా ఉంటాం, జయ బాబా సాహెబ్ అంటూ. బాబా సాహెబ్ అంబేద్కర్. జయ హో దళిత సూర్యుడా భారతరత్నమా, అజ్ఞానపు చీకటిని చీల్చిన జ్ఞాన దీపమా. నీ అడుగు జాడలే మాకు విజయ మార్గము, నీవు రచించిన రాజ్యాంగమే జాతి గర్వము. కులమతాల సంకెళ్లను తెంచిన విప్లవ వీరుడా, సమాజ స్థాపనకై పోరాడిన ధీరుడా, అక్షరమే ఆయుధమని చాటిన మహనీయుడా. మహచ్చరువు సాక్షిగా ఆత్మగౌరవం చాటావు, దాహార్తిని తీర్చే హక్కుకై అలుపెరుగక పోరాడావు. అంటరానితనం అనే మురికిని కడిగి వేశావు, మనుషులంతా ఒక్కటేనని లోకానికి తెలిపావు. చదువు ఒక్కటే బానిస సంకెళ్లను తెంచునన్నావు, అక్షర జ్ఞానం ఉంటేనే విముక్తి కలుగునన్నావు. ఆకలితో ఉన్నా సరే పుస్తకం చేత పట్టమన్నావు, జ్ఞానాగ్నితో అజ్ఞానాన్ని దహించమన్నావు. అణగారిన వర్గాల గొంతుకవై సింహనాదం చేశావు, బ్రిటిష్ పాలకుల ముందే మా హక్కులకై వాదించావు. రౌండ్ టేబుల్ సభల్లో సత్తా చాటావు, అణచివేతకు వ్యతిరేకంగా చట్టాలు కోరావు. భారత రాజ్యాంగ శిల్పిగా చరిత్రకెక్కావు, అనేక దేశాల చట్టాలను క్షుణ్ణంగా చదివావు. అన్ని వర్గాల హితం కోరి గ్రంథం మలిచావు, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం పోశావు. రిజర్వేషన్ ఫలాలను మాకు అందించావు, తరతరాల అణచివేతకు చట్టబద్ధ ముగింపునిచ్చావు. విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించావు, వెనుకబడిన జాతులకు వెలుగుబాట చూపావు. స్త్రీల హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు తెచ్చావు, మహిళల అభ్యున్నతే దేశాభివృద్ధి అన్నావు. ఆస్తిలో వాట విద్యలో మేటి వారికి ఇచ్చావు, అబలలు కాదని సబలలని నిరూపించావు. కార్మికుల కష్టాలను కళ్ళారా చూశావు, 8 గంటల పని దినాన్ని అమలు చేశావు. కనీస వేతనం కోసం చట్టాలు మలిచావు, శ్రమకు తగ్గ ఫలితాన్ని కార్మికులకు దక్కించావు. ఆర్థిక శాస్త్రవేత్తగా ఆర్బీకి మూలమయ్యావు, రూపాయి సమస్యపై లోతైన పరిశోధన చేశావు. నదుల అనుసంధానం సాగునీటి ప్రాజెక్టులు కలగన్నావు. ఆధునిక భారతావనికి పునాదులు వేశావు. కుల నిర్మూలనే నీ అంతిమ లక్ష్యం, మానవత్వమే నీ అసలైన మతం. మతోన్మాదపు దిశ వలయం దిచ్చిన్నం కావాలని బుద్ధుని శాంతి మార్గాన్ని ఆశ్రయించాము. చదువు కోసం ఘటితం
సోపానాలు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చావు అణగారిన గుండెల్లు ఆశల జ్యోతివి వెలిగించావు రాజ్యాంగం అంటే కేవలం చట్టం కాదన్నావు అది ఒక జీవన మార్గం ఒక ఆచరణ అన్నావు నీవు ఇచ్చిన ఓటు హక్కు సామాన్యుడి వజ్రాలుఠం పాలించే వాడెవరో ప్రజలే తేల్చే విధానం నువ్వు చూపిన బాటలో మేమంతా నడుస్తాం నీ ఆశయాల సాధనకై నిత్యం శ్రమిస్తాం భారతీతం చాటుతూ ఐక్యంగా ఉంటాం జయ బాబా